అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం సీతాఫలం గురించి తెలుసుకుందాం. సీతాఫలంలో చాలా పోషక విలువలు ఉంటాయి. ప్రముఖంగా వీటిలో సోడియం, పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల రక్తపోటును అదుపులో ఉంచడానికి చాలా సహాయపడుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కనుక గుండె ఆరోగ్యానికి, చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి, క్యాన్సర్ నివారణకు ఈ సీతాఫలం చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు సీతాఫలం తీసుకోవడం వల్ల అలసటను తొలగిస్తూ ఉంటుంది. అలాగే వీటిలో విటమిన్ సి, రైబోఫ్లేవిన్ ఉండటం వల్ల కంటి చూపు మెరుగుదలకు ఇది చాలా సహాయపడుతుంది. మెగ్నీషియం ఎక్కువగా ఉండడం వల్ల ఆర్థరైటిస్ సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఈ సీతాఫలం తీసుకోవచ్చు. బి కాంప్లెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. డిప్రెషన్ మరియు ఒత్తిడిని తగ్గించడానికి, అలాగే కొల్లాజిన్ ఎక్కువగా ఉండటం వల్ల చర్మ సౌందర్యానికి, జుట్టు దృఢత్వానికి, అలాగే రక్తహీనతతో బాధపడేవారు కూడా ఈ సీతాఫలం అనేది తీసుకోవచ్చు. సీతాఫలం ఎవరు తినకూడదు? ఎలర్జీ, జలుబు, దగ్గు సమస్యలతో బాధపడేవారు, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండేవారు కొద్దిగా సీతాఫలం అనేది తక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా సీతాఫలం అనేది ప్రొద్దున లేక మధ్యాహ్నం తిన్న తర్వాత మాత్రమే తీసుకోవాలి. రాత్రి పడుకునే ముందు మాత్రం తీసుకోకూడదు. అలాగే సీతాఫలం తిన్న తర్వాత నీరు త్రాగకూడదు. అలా నీరు త్రాగితే ఈ సీతాఫలం జీర్ణరసాలతో కలిసి జీర్ణక్రియను మందగమనం చేస్తుంది. Don't forget to like, comment, share, subscribe. Thanks for watching.